హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టిందనే చెప్పాలి. అంటే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలోని, కొండాపూర్‌లోని దాదాపు సర్వే 59 నెంబర్‌లో గల 36 ఎకరాలనైతే మాత్రం హైడ్రా అయితే మాత్రం శనివారం ఉదయమే బుల్డోజర్లతో సహా కూల్చివేతలు చేపట్టింది. అంటే గతంలో గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ దాదాపు 36 ఎకరాల్లో అటువైపు రైతులైతేనేమి గత 60 సంవత్సరాల నుంచి కూడా వారు షెడ్యూలేసుకొని మరి నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు మేరకైతే మాత్రం హైడ్రా ఉదయాన్నే భారీ బందోబస్తు మధ్య అయితే మాత్రం ఈ కూల్చివేతలు చేపట్టింది. మరోవైపు అక్కడున్న రైతులైతేనేమి, అలాగే స్థానికులైతేనేమి కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయినప్పటికీ కూడా పోలీసులు బందోబస్తు మధ్య అయితే మాత్రం హైడ్రా సిబ్బందితో సహా ఈ కూల్చివేతలు చేపట్టిందనే చెప్పాలి. అదేవిధంగా దాదాపు కూల్చివేతలకు సంబంధించి 2 కిలోమీటర్ల దూరంలో అయితే మాత్రం మీడియాను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. అదేవిధంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేయకుండా అలాగే అక్రమదారుల నుంచి కాపాడటానికైతే మాత్రం హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి దీనికి కమిషనర్గా ఏవి రంగనాథన్ అయితే నియమించారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితమే బతుకమ్మ కుంటను కూడా పునరుద్ధరణ చేశారు. అంటే దాదాపు హైడ్రాకు సంబంధించి అయితే మాత్రం ప్రత్యేకంగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఆదేశాలను అనుగుణంగా అటువైపు చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినీ నటుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా, ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఈ కూల్చివేతలు అయితే చేపడుతుంది.